ఇది వారి పన్నాగం కాబట్టి పక్కా ప్రణాళికతోటి ఒక్కొక్క నెల మీరు గమనించినట్లయితే ఒక్కొక్క నెల ఒక్కొక్క కేసు. ఈ కేసులు పెడుతుంది ఎవరి మీద? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, సానుభూతి పరుల మీద. ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, జనసేన నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, చట్టాలను వారు ఉల్లంఘిస్తున్నటువంటి విధానం, పోలీస్ వ్యవస్థని వారి జేబు సంస్థగా మార్చుకుంటున్నటువంటి తప్పుడు సంస్కృతి ఒకటా రెండా ప్రతిరోజు నిత్యకృత్యంగా మారిపోయాయి. ఏలూరులోని ఒక పెళ్లికి అటెండ్ అయినటువంటి అబ్బాయి చౌదరి గారిని, వారి అనుచరుల్ని ఎవరైనా ఒక బాధ్యత కలిగినటువంటి, ఒక హుందాతనం ఉన్నటువంటి, ప్రజాస్వామ్యానికి గౌరవం ఇచ్చేటటువంటి వ్యక్తి అయితే ఆ చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి అలా మాట్లాడతాడా? ఎంత దుర్మార్గం, ఎంత అధికార మదం, ఎంత లెక్కలేనితనం, ఎంత పైశాచిక ఆనందం వారు పొందుతున్నారో ఆ బెస్ట్ ఎగ్జాంపుల్గానే ఆ కేసును చూడొచ్చు మనం. ఏకంగా ఒక ఎమ్మెల్యే ఒక కారు దగ్గరకు వచ్చి బండ బూతులు తిడుతూ అబ్బాయి చౌదరి గారిని, అబ్బాయి చౌదరి గారి అనుచరుల్ని వీడియోల్లో కూడా దొరికినా కూడా మళ్ళీ తిరిగి వారి మీదే దాడి చేసి కేసులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఉందా రక్షణ ఈ రాష్ట్రంలో? మనుషులకు రక్షణ ఉందా? మహిళలకు రక్షణ ఉందా? మందిరాలకు రక్షణ ఉందా? రామతీర్థంలో ఒక గుడి మీద దాడి చేసి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి ఉందా? తిరుపతిలో చిన్నపాటి ఒక కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించలేక అనేక మంది చనిపోతే వీరికి బాధ్యత ఉందా?